కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ కుట్రలను అడ్డుకొని రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాస్టర్ ట్రైనర్ నమ్మిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కేంద్ర ప్రభుత్వ కుయుక్తిగా అభివర్ణిస్తూ బీజేపీ ఓట్లతో పాటు సీట్ల చోరీకి కూడా పాల్పడుతోందని ఆరోపించారు. నాయకులు ఓటర్ మ్యాపింగ్, ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకుని అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బూత్ స్థాయి ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఓటు అనే ఆయుధాన్ని పెద్దలు స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ధనవంతులకు అదే ఓటు, పేదవారికి అదే ఓటు ఇచ్చి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసేందుకు మరి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాల్సినటువంటి ఈ సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు. మరి రాజ్యాంగం మారుతారంటే వారికి ఏమైందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా వాళ్ళు ముందుగా ఓటును చోరీ చేస్తారు, లేదంటే మన ప్రియతమ నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారి సీటునే చోరీ చేసేది. నిన్న మీరు చూసేళ్ళు మీనాక్షి నటరాజన్ మేడం గారికి ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఆర్ఓ ఉన్నారో నిర్దాక్షిణ్యంగా ఆమెను మరి డిపార్ట్మెంట్ చేసి రాజ్యసభ సభ్యత్వానికి వెళ్ళకుండా చేసినటువంటి సందర్భం మరి ఈ మధ్యన మీరు చూసి నిన్ననే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా, మహబూబ్నగర్లో సంబంధించినటువంటి ఒక విషయంలో 2002 సంవత్సరంలో జరిగినటువంటి ఒక మహిళ తనను లైంగికంగా వేధించిందో ఆ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనే కోర్టులో కేసేస్తే ఆ నోటీసులు మాత్రమే పంపిస్తే ఆ నోటీసులను ఆమె మీద మరి కేసుగా గురించి ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫామ్ నంబర్ 26 అనేది పోటీ చేసేటటువంటి వ్యక్తి యొక్క విద్యా అర్హతలు, ఆస్తులు, ఆయన మీద ఉన్నటువంటి మరి ఏదైనా కేసులు ఉన్నాయా, ఆయన స్వభావం ఏంటిది అని ఓటరు తెలుసుకొని ఓటింగ్ చేసేటటువంటి కార్యక్రమమే ఆ ఫామ్ 26. ఆ ఫామ్ 26లో 2 సంవత్సరాలకు పైబడిన ఏదైనా కేసు ఉంటే మరి చేయాల్సినటువంటి బాధ్యత అభ్యర్థి మీద ఉంటుంది. నోటీసులు కూడా 2002 సంవత్సరంలో మాణిక్ ఠాగూర్ గారు అప్పుడు మనకు ఇన్ఛార్జిగా ఉన్నారు కేసు అయినప్పుడు. ఈరోజు 2005లో మీనాక్షి మేడం గారు మరి ఏఐసిసి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధం చేసుకొని చేసి ఈరోజు బీజేపీ ఒక గాంధేయవాది లాంటి మన మేడం గారిని మరి ఆమె స్వభావం మీరు తెలుసు మీకు, అలాంటి వ్యక్తినే ఈరోజు పోటీ చేయకుండా చేసేదంటే రాబోయే కాలంలో మనం అప్రమత్తంగా లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వం మరి విచ్చలవిడిగా కుట్రబండి అన్ని విధాలుగా నష్టం చేసేటటువంటి కార్యక్రమం ఉన్నది కనుక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి మేడం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మనం ఈ జూన్ 25 నుంచి సార్ ఓటర్ నమోదు సమగ్ర సవరణ జరుగుతున్నటువంటి 25వ తారీఖు ముందే మనం శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ కార్యక్రమంలో సుశిక్తులైనటువంటి కార్యకర్తలను గ్రామాలలో పంపించి ఆ గ్రామాలలో ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి బిఎల్ఓ ప్రభుత్వం నుండి
మీ గ్రామంలో ఆశా వర్కర్ కానీ లేదా అంగన్వాడీ టీచర్ కానీ ఎవరైనా పిఎల్ఓకి వస్తే ఆ పిఎల్ఓలతో సమానంగా మరి మీరందరూ ఓటర్లను చేర్పించే కార్యక్రమంలో మీరందరూ ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు రాజ్యాంగం ప్రభుత్వమే ఓటర్లను పిలిపించి చేర్పించుకునేది. ఇప్పుడు ఆ బాధ్యత ఓటర్ మీద పడ్డది. నేను భారతీయ పౌరుణ్ణి, నా ఓటు నాకు చూపించండి అని మనం పోయి ఓటు చూపించుకునే పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు. అంటే ఈ పరిస్థితి నుంచి మనందరం, మనమే కాదు మనమంటే చదువుకున్న వాళ్ళ ఉన్నాం, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వలసకు పోయినటువంటి వారు చాలా వరకు మరి ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి సందర్భం రాకపోవచ్చు. అందుకనే మనం వాళ్ళు ఎమ్మడి ఉండి ఎక్కడెక్కడైతే ఏ బూతులు అయితే మరి మనం బిఏలను నియమించినామో ఆ బిఏలు స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్ ఉంటే ఇంకా ఉత్సాహంగా ఉండేది. రేపు ఎంపీడీసీలు, జడ్పీడీసీలు ఎలక్షన్ జరగబోతున్నది కనుక అక్కడ ఉన్నటువంటి పోటీ చేయాలనే అభ్యర్థులైనా రేపు వాళ్ళందరూ ఉత్సాహంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా మీ అందరికీ మరి మనకు ఆ ఓటర్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా మరి బిఏఏ యొక్క ఆయన విధులేంటిది, విధానం ఏంటిది, ఆయన మరి దీంట్లో కొన్ని మీకు ఇంతకుముందు నేను ప్రత్యక్షంగా మీకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. బిఏఏ ఎవరైనా బిఏలు అనే వ్యక్తి ఒక ఇంటికి 3 సార్లు ఆయన వచ్చి చెక్ చేయాలి. ఆ బిఏలో ఓటర్లను వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ పత్రాలను సృష్టించి అక్కడ నమిళ్ళ శ్రీనివాస్ అనే ఓటు ఉన్నప్పటికీ నా ప్రజెంట్ లేకుండా నా ఓటుని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు మీరందరూ ఫస్ట్ 2002లో ఉన్నటువంటి ఓటర్లు, 2005లో ఉన్నటువంటి ఓటర్లందరూ మీరు అందరూ చెక్ చేసుకోవాలి మీ ఓటు ఉందా లేదా. మొదట మంది ఓటు చేసే ముందు మన ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. కనుక మీ అందరూ బిఏఏ ట్రైనింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ 10 ఎప్పుడైతే 25 నుంచి స్టార్ట్ అవుతున్నదో ఆ స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంలు మీ అందరి ప్రజెంటేషన్ ఉండాలి. మీరందరూ ముఖ్యంగా ఉండాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ మరి ముందుగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి టౌన్లో అయితే కార్పొరేటర్లు, ఇప్పుడు ఎక్కడైతే గ్రామాలలో ఉంటే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఈ బిఏలకు సహకరించి కార్యక్రమాన్ని చేయాలని విన్నవిస్తూ ముందుగా మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. దయచేసి నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బిఎల్ఎస్ ట్రైనింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ అంజన్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి సమన్వయం చేస్తున్నటువంటి సోదరులు, పెద్దలు నమిళ్ళ శ్రీనివాస్ గారు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ పెద్దలు వారపల్లి మోహన్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరులు సత్తు మల్లేష్ గారు, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు, నగరంలో కార్పొరేటర్ కూడా వ్యవహరిస్తున్నటువంటి ఆకుల నరసయ్య గారు, అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారికి, మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో
చేస్తున్న విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ వెనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక హిడెన్ ఎజెండా తోటి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. మనం ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూసాం. మమతా బెనర్జీ లాంటి నాయకురానికి అక్కడ తెలుగు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా మమతా బెనర్జీ గారే ముఖ్యమంత్రి అవుతారనుకున్నటువంటి ప్రతి ఒక్కరి పర్సెప్షన్ చేంజ్ చేసి ఒక కుట్రపూరితంగా దాదాపు 80-90 లక్షల ఓట్లను తొలగించి అక్కడ ఎన్నికలు ఏ విధంగా తారుమారు చేసినామో ఇటీవల ఎన్నికల ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకుముందు బీహార్ రాష్ట్రంలో కూడా 25-30 లక్షల ఓట్లను తొలగించి అక్కడ మనకు లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అయినటువంటి ఆర్జేడీ పార్టీ గెలుస్తారనుకున్న సందర్భం వచ్చి ఏ విధంగా ఓటమి కలుగుతుందో మనం చూసినాం. భారతీయ జనతా పార్టీకి ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నట్టుగా సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి ఓట్లను టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఏం ప్రశ్నించరు, వాళ్ళ ఓట్లను తొలగించినా ఏం కాదని ఒక భావనతో అట్లా ముందుకు పోయి కొంత సక్సెస్ అవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియ వల్ల గ్రామీణ నియోజకవర్గాలు పెద్దగా ఎఫెక్ట్ కాదు. చొప్పదండి గ్రామీణ ప్రాంతం, మానకొండూరు గ్రామీణ ప్రాంతం, హుజూరాబాద్ సెమీ అంతర్గత ఉంటుంది, పెద్దపల్లి కొంత గ్రామీణ ప్రాంతం, ఇట్లాంటి నియోజకవర్గాల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా సెన్సిటివ్ నియోజకవర్గం. ఇది కార్పొరేషన్ ప్రాంతం. ఇక్కడ వాళ్ళ ఎజెండాను అమలు చేసే అవకాశం ఉన్నది. నేను దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మనం మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మనం పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఏ విధంగా అయితే ఇంటింటికి ఒక 3-4 సార్లు వెళ్ళి ఓటును అభ్యర్థించిండ్రో, మల్లేశం గారు నువ్వు ఎన్నిసార్లు తిరిగినో తెలిసి అది మళ్ళీ నీ రేపుర్తులు అంటే తిరిగి ఈ ఓటు ఉందా లేదా చెక్ చేసుకునే బాధ్యత నియమిస్తారు. మీరే కాకుండా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఉన్నారు. ఇక్కడ 66 డివిజన్లల్లో మన పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరిగితే నష్టపోయేది ఏం లేదు. 1-2 సార్లు వెళ్ళి ఈ ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మొన్న కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సీటును మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ సీటును మనం గెలవబోతున్నాం. కరీంనగర్ సీటును గెలవాలంటే ఇక్కడ కూర్చున్న డిఎల్ఏలు, ముఖ్య నాయకులు, ఈ వేదిక మీదటువంటి నాయకుల వల్ల ఇది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంది. మీరందరూ కనుక కష్టపడి గెలవాలని ఒక తీరుంటే గెలవడం పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని మీకేదైనా ఇబ్బందులు ఉందంటే మేమందరం వేదిక మీద ఉన్నటువంటి అందరం ఉన్నాం. ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు ఉంటారు, మా నరేంద్ర రెడ్డి గారు ఉంటారు, అనంత్ కుమార్ గారు ఉంటారు, మా మోహన్ ఉంటారు, దత్తుపల్లి గారు ఉంటారు. మనకైనా సలహాలు సూచనలు ఇస్తారు. ఎప్పటికి కూడా నవీల శ్రీనివాస్ గారు ఉంటారు. మన మైనార్టీ నాయకులు కాజుబాయ్ ఉంటాడు. కాజుబాయ్ చూడలేదు, మా కాజుబాయ్ ఉంటాడు. అందరూ కూడా అందరూ కూడా నేను కూడా జిల్లా కేంద్రంలో ఉంటా. మనకు డీసీసీ ఆఫీస్ కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. మీకు ఏ సమస్య ఉన్నా డీసీసీ కార్యాలయాన్ని సంప్రదించండి, మమ్మల్ని సంప్రదించండి. వేదిక మీద నన్ను మీకు ఎప్పుడు కూడా వెళ్ళవేళ మీకు సహాయకరంగా ఉంటామని చెప్తూ వరాల నరసింహ గారు తిరుగుతున్నాం ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూస్తున్న బాధ్యత మీ అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్పొరేటర్ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ తీసుకొని
ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నాయక కృతజ్ఞతలు. మీరు అన్నిలో భాగమైనటువంటి గల్ఫ్లో ఒక యాక్సిడెంట్లో కలిపిన డెడ్ బాడీ వచ్చింది, నియోజకవర్గం పోవాల్సింది. నేను మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చింది అంటే అప్పటి వరకు ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. థ్యాంక్ యూ. తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళను ఏదైతే ఓటర్లకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఓటు మ్యాపింగ్ చేసే కార్యక్రమంలో మీరు దుర్గైన ప్రాంత పోషించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే BLA-1 మన యొక్క జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. వారికి BLA-2 ఆథరైజేషన్ ఇస్తూ కలెక్టర్ గారికి మీ పేరు పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మాత్రమే ఆ యొక్క ఎన్నిక ఏదైతే ఓట్ల లిస్టు ప్రక్రియలో మ్యాపింగ్ చేసేందో ఎలాంటి మన వాళ్ళ ఓటు తొలగించినప్పుడు కానీ మ్యాపింగ్ కానప్పుడు కానీ వారు పోయి మాత్రమే ఆ యొక్క ఆబ్జెక్షన్ రేజ్ చేయడం కానీ మ్యాపింగ్ చేసేదాంట్లో మీరు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమంలో ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో PCCలో ట్రైనింగ్ చేసిన వాళ్ళు తమిళ శ్రీనన్న గారు, అలాగే మన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కూడా నిన్న హుజరాబాద్లో ఈ ట్రైనింగ్ ఇచ్చి రావడం జరిగింది. వారు ఏదైతే చెప్తారో దాన్ని శ్రద్ధగా విని తప్పకుండా మీ యొక్క ఫీల్డ్లో తప్పకుండా ప్రతి ఇంటికి తిరుగుతూ ఎవరెవరి ఓట్లు రాలేదు ఆ యొక్క లిస్టు ఇప్పుడు గౌరవనీయులు లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ గారికి స్వాగతం. అలాగే మనకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే మ్యాపింగ్ కాలేదో తొలగించడం అంటే మ్యాపింగ్ కాకపోతే దాంట్లో ఓట్లు లిస్ట్ పేరు ఉన్నది అదే ఎన్నికల్లో. కాబట్టి తప్పకుండా ఆ మ్యాపింగ్ చేసినటువంటి లిస్ట్ తీసుకొని రాని వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, 2002లో ఏ ప్రాంతంలో ఓటు వేసిండ్రు వాళ్ళంతా మనకి ఏంటంటే దయచేసి అనంత్ కుమార్ గారు కానీ వీళ్ళంతా 2002 సంబంధించినటువంటి కరీంనగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వవలసిందిగా BLAలకు విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా అదే విధంగా ఒక మనిషికి పుణ్యంగా ఎంత ఇంపార్టెంటో ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ నాయకుడికి ఆ బూత్ అనేది అదే స్థాయిలో అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మొదటి వరకు బూత్ ఏజెంట్ వేసుకున్నాం. ఒక బూత్ ఏజెంట్ అసలు ఒక బూత్ ఏజెంట్ ఆ బూత్ లో ఏం చేయాలి ఏంటి అనేది వివరించడం కోసమే ఈరోజు మనకు నరేంద్ర రావడం జరిగింది. కాబట్టి సమయం వృధా చేయకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎవరు చెప్పినా ఆ ఓటు యొక్క అభిప్రాయాన్ని కానీ తొలగించడం కానీ జరగదు. కాబట్టి మీ యొక్క ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ వేదిక మీద ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ట్రైనీలు. ఒకరు మన నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి PCC ఉపాధ్యక్షులు నవీన శ్రీనన్న గారు మనకు ట్రైనింగ్ ఇస్తారు. మరొకరు మన సుడా చైర్మన్ గారు కూడా ట్రైనింగ్ వాళ్ళు నిన్న హుజరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చేసిండు. వీళ్ళిద్దరూ ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారంటే మన బాధ్యత ఏంది, మనం ఏ రకంగా ఓటర్లని కాపాడుకోవాలి, మన ఓటర్ ఇంటికి BLO పోయినప్పుడు ఆ ఓటర్కి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, ఆ ఓటర్లను ఎట్లా కాపాడుకుంటాము. ఎందుకంటే సెక్యులర్ భావాలున్న ఓటర్లని తొలగించాలనే ఒక ఆలోచనతో ఈ NDA ప్రభుత్వం BJP ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒక గంట సమయం దీర్ఘంగా ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ ని మీరు వినవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా ప్రాధాన్యపడుతున్నా. ఇది ఇంపార్టెంట్ ట్రైనింగ్, ఇది సమావేశం కాదు, ఇది మీటింగ్ కాదు. దయచేసి మీరు ఇది పాటిస్తారని నేను ఆశిస్తూ ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యులని వారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎన్ని పార్టీలు కూడా మన ఓట్లను కూడా తొలగించకుండా అందులో మైనారిటీకి సంబంధించిన ఓట్లను తొలగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే ఇలా ఖచ్చితంగా మనం అందరము కాంగ్రెస్ పార్టీ వేరే కాకుండా అక్కడ ఉన్న డివిజన్ కావచ్చు, అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీనిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ వల్ల
పెట్టారు. ఏదైతే ఓటు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 6 ఏంటంటే ఓటర్ కొట్టడం చేసారు. ఫామ్ 7 ఏంటంటే బిఏ2, ఫామ్ 8 ఏంటంటే ట్రాన్స్ఫర్. అంటే ఇవన్నీ కూడా మనకు అందరికీ కూడా అవగాహన రావాలంటే పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళు ట్రైనర్లు, వాళ్ళందరూ ఇన్ఛార్జీలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైస్ మీద కూడా అంతా కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బిఎల్ఏ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్లందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా మనం ఏం చేసినా, ఏ రాజకీయాలు చేసినా, ఏం గెలవాలనుకున్నా ఓటరే ముఖ్యము. ఆ ఓటు కింద తొలగించినట్టయితే చాలా ప్రమాదకరం. కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు, మన పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఈ అన్ని కార్యక్రమాన్ని, అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసి భారతదేశం మొత్తం టోటల్ గా ఈ కార్యక్రమాలను నిర్ణయించాలని పార్టీ అంతా నిర్ణయం ప్రకారము ఈరోజు ఆ ఇల్లు మీకు తెలిసి ఉండాలి. అప్పుడే ఓటర్ మ్యాపింగ్ సక్సెస్ అవుతుంది. మీరు అడిగిన పోతే ఆ ఇంట్లో 25 రాసుకున్నారు అనుకోవాలి. మీకు ఏం తెలియదు, మీరు పార్టీకి పనిచేసినట్టే కాదు. కాబట్టి మొదలు మీకు ఆ ఇల్లు తెలవాలి, ఆ ఇంటి ఓనర్లతో సంబంధాలు ఉండాలి. ఉంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటారో మీ దగ్గర సమాచారం ఉంటే ఆ ఇంటికి పోయి 5 కూడా 10 మంది ఉన్నప్పుడు మీరు మొదలు అది తెలుసుకోగలిగి ఆ సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇతరులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మన బిఎల్ఓగా నియమితులైన మిత్రులను కోరేది ఏంటంటే మీ పరిధిలో ఉన్న ఇళ్లలో మొదట ఓనర్లతో ఆ ఇంటితో పరిచయంతో పాటు మరి ఎలా మ్యాపింగ్ చేయాలనే విధానంలో మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే ఆ ఇంట్లో 5 పాటు ఇంకో 20 పేర్లు రాపించింది అనుకో, ఆ 20 పేర్లు ఇవ్వలే ఎక్కడి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదే జరిగింది మొన్న బెంగాల్లో జరిగింది. అదే ఏమని బంగ్లాదేశ్ ఇతర రాష్ట్రాల చర్చిన వాళ్ళ పేర్ల ఉన్నాయి. కాంగ్రెస్కి సంబంధించిన దాదాపు 30 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించింది. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనకు ఆ ఇంటితోని, ఆ వాడతోని, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మొదట ఆ ఇంటితోని, ఆ కుటుంబంతో, ఆ నివాసం ఉండే సంఖ్య మొదలు మీరు తెలుసుకొని తద్వారా ప్రభుత్వం బిఎల్ఓలను వెళ్ళండి. మీరు కాదు, మీరు చేసేదంతా ప్రభుత్వం లెక్కలు తీసుకోదు. కానీ ప్రభుత్వం ఇచ్చే బిఎల్ఓతో మీరంతా ఎకప్పిడి అయ్యి వారితో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి పెద్దలు మరి నమిళ్ళ శ్రీనివాస్ గారు ఇచ్చే ట్రైనింగ్ మీరు పూర్తిగా తీసుకొని మరి ఓటర్లో పట్ల మన వాళ్ళే తొలగిపోకూడదు, కొత్త వారి పేర్లు కూడా 20 సంవత్సరాల తర్వాత దాదాపు ఈ ఓటర్కు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రతి సంవత్సరము నమోదు తొలగింపు అనేది రొటీన్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఖచ్చితంగా ఇమ్యూనైజేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత 2002 కంటే 2002లో ఓటేసిన వాళ్ళు 2025లో ఓటేసి 2 సార్లు ఓటేసిన వాళ్ళు ఉన్నారో ప్రింటెడ్ కాపీ వస్తుంది మన పేరు మీద. దాంట్లో తప్పులు ఉన్నాయా లేదా, అప్పుడున్నటువంటి ఫోన్ నెంబరు, ఇప్పుడున్న సెల్ నెంబరు, తర్వాత మన అడ్రస్ ప్రూఫ్ ప్రకారం ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం అనేది మీ బూతులకు సంబంధించి ఎవరైతే అవగాహన లేని వాళ్ళు ఉంటారో, ఎవరికైతే చదువు రాని వాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ ఫామ్ ఫిల్అప్ చేయలేని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా బిఎల్ఓ ఎంబడి బిఎల్ఏ ఉండి తప్పకుండా ఆ ఫామ్ తప్పుడు లేకుండా ఫిల్అప్ చేయించి దాన్ని బిఎల్ఓ స్కాన్ చేసేంత వరకు మనం ఎప్పుడు ఉండాలి. లేకపోతే ఓటు ఎగిరిపోతుంది. ఓటు ఎగిరిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం బీహార్లో కానీ బెంగాల్లో జరిగింది అదే. దాదాపు 1 ఓట్లు ఎగిరిపోయాయి. దానివల్ల అక్కడ ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయింది. కాబట్టి ఏదైతే ఐడి కార్డు వస్తుందో
ఆ ఐడి కార్డు 3వ దశలో ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళకైతే ఐడి కార్డు ఉంటుందో ఆ ఐడి కార్డు ఉన్న వాళ్ళే ఓటేయాలి. ఎవరు పడతారో ఓటే మొన్నట్లాగా మన గతంలో ఏ అడ్రస్ ప్రూఫ్ చూపించారో ఓటేస్తుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి ఖచ్చితంగా బిఎల్ఏ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. మరి దాన్ని మీరు శ్రద్ధగా విని మీ బూతులలో ఖచ్చితంగా ఒక అవగాహనతోటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సహకారంగా ఉంది ఎలిమినేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో మనం కీలక పాత్ర పోషించి ఖచ్చితంగా ఆ ఓటర్ కళ్ళంతా కాకుండా చూసుకోవాలన్న బాధ్యత బిఎల్ఏ మీద ఉంది. మనం కనుక అవతల పార్టీలు కూడా ఉంటారు, బిఎల్ఏలు బీజేపీకి ఉంటారు, బీఆర్ఎస్కి ఉంటారు, బిఎల్ఓ ఏమని వాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్త వహించకపోతే వాళ్ళు జాగ్రత్త ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్త కాపాడుకుంటారు, మనకు సంబంధించినటువంటి కూడా ఎగిరిపోతే మన నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు చాలా సీరియస్గా ఇక్కడికి ఏదైతే ట్రైనింగ్ తీస్తారో దాన్ని పూర్తి శ్రద్ధతో విని ఖచ్చితంగా బిఎల్ఓల ఎంబడి ఉండి ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మనం జాగ్రత్తగా ప్రతి ఓటర్కు రేపు ఐడి కార్డు వచ్చే వరకు మనం కీలక పాత్ర పోషించే దయచేసి శ్రద్ధగా విని రాబోయే రోజుల్లో మనకు నష్టం జరగకుండా చూసామన్నటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ నమిల్ల శ్రీనివాస్ గారు మరి మీకు పూర్తి స్థాయిలో స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని మీరు చూసా తప్పకుండా పాటించి మీ కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి బూతులో ఓటర్ల ఎవరికి కూడా నష్టం జరగకుండా ఓటు చల్లటి కాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ